ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కి మరికొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది బరిలో ఉండగా రికార్డు స్థాయిలో 91.90% పోలింగ్ నమోదైంది. పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీ చేయగా 70.42% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి టీచర్ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి అధికారులు అయితే ఇక్కడ ఆల్ అరేంజ్మెంట్స్ అయితే చేసిన సిచ్యువేషన్ అయితే మనం విజువల్లో గమనిస్తా ఉన్నాం. కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక మాక్ కౌంటింగ్ ఏదైతుందో మాక్ కౌంటింగ్ నిర్వహించడం కోసం ఈ కౌంటింగ్ కోసం కేటాయించిన సిబ్బందిని అందరినీ కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. పిలిపించిన సిబ్బంది తోటి కౌంటింగ్ ఎలా చేస్తారు, కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాలపైన ఇక్కడున్న కౌంటింగ్ సిబ్బందికి అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అంబేద్కర్ స్టేడియంలో ప్రస్తుతం మనం ఉన్నాం. అంబేద్కర్ స్టేడియంలో ఈ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టీచర్ కౌంటింగ్ కి సంబంధించి 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 14 టేబుళ్లకు సంబంధించి 2 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. 25,000 దాదాపు 24,900 పైచిలుకు ఓట్లు నమోదయ్యాయి. కాబట్టి 2 రౌండ్లలోనే టీచర్స్ కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది. అయితే టీచర్స్ కౌంటింగ్ కనుక రెండో ప్రాధాన్యత కనుక వెళ్తే ఒక రోజున్నర సమయం పడుతుందని చెప్పేసి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. మరొక వైపు గ్రాడ్యుయేట్ కి సంబంధించి చూసినట్టయితే గ్రాడ్యుయేట్ కు 2,50,000 పైన ఓట్లు పోలయ్యాయి. 2,50,000 ఓట్లు, దాంతోపాటు జంబో బ్యాలెట్, ఒక భారీ బ్యాలెట్ ఉండడంతో 50 బ్యాలెట్ ను ఒక కట్టగా కట్టి ఒక బండిలుగా ఏర్పాటు చేసి ఆ బండిలను ఒక్కొక్క టేబుల్ కు 1000 చొప్పున లెక్కించనున్నారు. 1000 ఓట్లను లెక్కించనున్నారు. అయితే ఒక్కో టేబుల్ కు 1000 ఓట్ల చొప్పున 21 టేబుళ్లను ఇక్కడ కౌంటింగ్ కోసం అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా 14 రౌండ్లు గ్రాడ్యుయేట్ కౌంటింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. 14 రెండవ ప్రాధాన్యత కనుక వెళ్తే దాదాపు 3.5 రోజుల సమయం ఈ కౌంటింగ్ కోసం పట్టే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే సిబ్బందిని దాదాపు 800 మంది సిబ్బందిని దీనికోసం కౌంటింగ్ కోసం కేటాయించిన పరిస్థితి కనిపిస్తా ఉన్నది. వీళ్ళు కూడా 3 షిఫ్టులలో ఎక్కడ సిబ్బందికి కానీ ఈ కౌంటింగ్ కానీ అంతరాయం కలగకుండా, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా 3 షిఫ్టులలో సిబ్బందిని వినియోగించనున్నారు. ఇక భద్రతా ఏర్పాట్ల కనుక మనం చూసినట్టయితే భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కౌంటింగ్ కేంద్రం చుట్టుపట్టు మొత్తం మూడంచెల భద్రతా వ్యవస్థ అయితే ఏర్పాటు చేశారు. మొదటి అంచెలో మొదటి లేయర్ ఏదైతుందో అక్కడ కేంద్ర పారామిలిటరీ బలగాలు, రెండో లేయర్ లో ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలు, మూడో లేయర్ లో సివిల్ పోలీసులు ఇక్కడ భద్రతా ఏర్పాట్లను అయితే నిర్వర్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం స్టేడియం చుట్టుపక్కల 144 సెక్షన్, ఎటు 200 మీటర్ల దూరం 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కరీంనగర్ సిపి ప్రకటించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించినట్టయితే అధికారులు చెప్తా ఉన్నారు. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్నది. ప్రారంభమయ్యే పోలింగ్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు పోలీసుల వైపు నుంచి ఇటు అధికారుల వైపు నుంచి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చూడాలి, 2,55,000 మంది గ్రాడ్యుయేట్లు, 24,900 మంది టీచర్లు వారు వినియోగించుకున్న ఓటు ఎవరి భౌతికం ఏ విధంగా ఉందో తేలనున్నది. మరికొద్ది గంటల్లో కౌంటింగ్ అయితే ప్రారంభం కానున్నది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, కరీంనగర్ నుంచి.